భారతీయుడి ఛానల్కి స్వాగతం. చైనా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క డెవలప్మెంట్ చెప్పుకోవాలంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలకి భయపడిపోవడం, మనుషుల్ని అరెస్ట్ చేసేయడం. ఇప్పుడు అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పీపుల్ వేసేస్తారంట లోపల. అందులో నవంబర్ 25th నుంచి కానీ అక్టోబర్ 25th నుంచి నవంబర్ 24th కానీ ఎవడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నాడంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మామూలుగా బయటకి ఎగ్ ఫ్రైడ్ రైస్ గట్టిగా వచ్చాడంటే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తారు. తర్వాత 89 అంటే వేసేస్తారు. ఎందుకంటే 89లో సినామెన్ స్క్వేర్లో ట్యాంక్స్ తోటి వెళ్ళి మనుషులు చంపేశారు. ట్యాంక్స్, యుద్ధ ట్యాంకులు వచ్చి మామూలు మనుషులు ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని కాల్చి చంపేశారు. తర్వాత ఒక ట్యాంక్ బొమ్మ కానీ మీరు ఎక్కడైనా మీ టీషర్ట్ వేసుకుంటే మిమ్మల్ని లోపలేస్తారు. అలా ఉందండి వాళ్ళ డొలతనం, వాళ్ళ పరిపాలన, వాళ్ళ భయం. ఈ మహా పిరికితనంతో వ్యవహరిస్తుంటారు. వాళ్ళు చేసిన తప్పులు, ఆ తప్పులు ఎవరైనా బయటకు చూపిస్తారేమో భయం. దాంతోనే అది నిత్యం వణుకుతూ చస్తూ ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్. మావోగాడు అంత పనికిరాని ఎదో ఇంకోటి ఉండడు. వాడిని వీళ్ళేమో మా సిపిఐ ఎం అంటే మన వాళ్ళు వెరీ వేధాలు కాబట్టి మన వాళ్ళు ఇండియన్స్ సిపిఐ ఎం అంటే ఎం అంటే మావోయిస్ట్. ఇక మావో ఎంత ఎదో తెలుసుకోక ఇలాంటి వాడి మీద గొప్ప వాడు పెద్ద హీరో అయినట్టు మన వాళ్ళు డేరా మన ఇండియాలో అంతకు మించిన వాడు మేధావులు, గొప్ప గొప్ప వాళ్ళు, చాలా గ్రేట్ పీపుల్ ఉన్నారు మనకి. వాళ్ళు ఎంత డొల్ల మనిషి అంటాడు మావోగాడు. వాడు కొడుకు, వాడి పేరు మావోస్ ఇంకో ఏదో, వాడిని ఆర్మీలో చేర్పించాడు. వాడికి ఏదో కాలక్షేపం పనులు కదని చెప్పి మిగతా వాడేమో సౌత్ కొరియా, నార్త్ కొరియా యుద్ధంలో వెళ్ళాడు యుద్ధానికి, సైన్యంతో. ఇప్పుడు అమెరికా ఏమో సౌత్ కొరియా వైపు ఉంది, వీళ్ళేమో నార్త్ కొరియా వైపు యుద్ధం చేస్తారు. ఆ టైంలో వీడు మనవాడు యుద్ధానికి వెళ్ళేవాడు కదా, ఇంట్లో కూర్చుని మందాగి అంత తిండి మంచి ఫుడ్ అంటే భోజన ప్రియుడు, వండుకుని తినేవాడు. అప్పుడు వాళ్ళంతా అసలు అక్కడ ఏంటి నిషేధం ఒకటి ఉండేది. ఏంటంటే పగటిపూట వంట చేసుకుంటే ఆ పొగ వస్తే అమెరికన్ బాంబర్స్ ఉంటారు కదా ఫ్లైట్ యుద్ధ విమానాలు, అవి పసిగట్టి బాంబులు అక్కడ మనుషులు. అందుచేత అది అలా చేయి బాంబర్స్కి డిటెక్ట్ అవ్వకుండా పగటిపూట వంట నిషేధం చేశారు. కాకపోతే మనవాడు ఖాళీగా ఉన్నాడు కదా, వీడిని ఎవడో ఆపేవాడు లేడు. యువరాజు గారు మావో కొడుకు అంటే వాడు మహారాజు గారి కొడుకు, వాడిని ఎవడు వాడి మీద రిస్ట్రిక్షన్ ఎవడు పెట్టలేడు. దాంతో వీడు చక్కగా కోడిగుడ్లు అవి అక్కడ రిఫ్రిజిరేటర్లో తీసుకుని వాటిని ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తుంటే పొగ వచ్చింది. పొగ వస్తే అమెరికన్ బాంబర్స్ వచ్చాయి, బాంబులు వేసారు, ఇటు చచ్చాడు. దాని నుంచి ఎప్పుడైనా అసమర్థుడి గురించి కానీ పనికిరాని వాడి గురించి చెప్పుకోవాలి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే కాదు. వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీకి భయం వేసేస్తారు. వాళ్ళంతా వెంటనే ఈ మావో దగ్గర నుంచి కూడా ఇప్పటికీ ఈవెన్ షీ జిన్పింగ్ గాడు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే వాడు భయపడిపోతాడు. అంటే మమ్మల్ని ఏదో ఎక్కిస్తున్నారు, మేము అసమర్థులను అని ఎత్తి చూపిస్తున్నారు అని వాడు ఫీల్ అవుతాడు. అదేనండి విషయం. అందులో అది నవంబర్ 25th మేము చేస్తే, నవంబర్ 25th ఎప్పుడు అయిందండి ఈ సంఘటన. ఆ టైంలో చేసేటప్పుడు ఇంకా మండుతుందండి. అదొకటి. అదే కాకుండా 89లో ఈ సునామెన్ స్క్వేర్లో ఇన్సిడెంట్ జరిగింది కదా, దానికి చిహ్నంగా మీరు 89 89 అని కానీ మీరు మీ టీషర్ట్ వేసుకుని వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. అదే ట్యాంకర్ బొమ్మ వేసుకుని వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు.
ఒకడెవడో పాపం బేకర్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఈ బేకర్ కేక్స్ బేక్ చేసాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ట్యాంక్ షేప్లో ఉన్న కేక్ని తయారు చేసి గిఫ్ట్ ఇచ్చాడు. దాంతో వాడు లోపల ఇస్తాడు. ఏంటంటే నువ్వు ట్యాంక్ అంటే వాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి అగెన్స్ట్గా వాడు మాట్లాడినట్టు అనమాట. ట్యాంక్ సింబల్ చూపించిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్న. సో ఇదండి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పిరికితనం, డొల్లతనం. కమ్యూనిస్టులే అది పనికిరాని భావజాలం అని తెలుసుకోవాలి. ఎంతసేపు వైలెన్స్తో వెళ్ళిపోతాం, మమ్మల్ని కాదని వాళ్ళని చంపేస్తాం, ఏంటిది పవర్ ఫ్లోస్ టు ద బ్యారల్ ఆఫ్ ఎ గన్ అన్నాడు పిచ్చిన కొడుకు మావో జెడాంగ్. పవర్ ఫ్లోస్ టు ద బ్యారల్ ఆఫ్ ఎ గన్ అంట. పవరు గన్ను తాలూకు బ్యారల్లోంచి ఫ్లో అవుతుందంటాడు. అంటే అలాంటి పవర్ ఎన్నాళ్ళు. ఇప్పుడు ఏమైంది, చిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పవర్ దొబ్బింది, పిరిగితనం వచ్చింది, భయం వచ్చింది. సో పవర్ అలా ఫ్లో అవ్వదు. పవర్ సస్టైన్డ్గా మంచిగా అంటే ఆర్గానిక్గా పవర్ ఉండాలంటే వన్ హ్యాస్ టు బి 100% డెమోక్రటిక్. వాళ్ళని నచ్చచెప్పాలి కానీ భయపెట్టి ఎన్నాడు రాజ్యం చేస్తావు, ప్రజలను భయపెట్టి ఎన్నాడు రాజ్యం చేస్తావు. అది మన రామరాజ్యం అంటే రాముడు ప్రజల కోసం అన్నీ వదిలేసుకున్నాడు పాపం. అలాంటి రాజులు ఉండాలి కానీ ఇలాంటి ఎదవలేంటి, వాళ్ళ పేరు మీద పార్టీ ఏంటి, మన ఇండియాలో పార్టీ ఏంటి. సరే, ఇదండి కమ్యూనిస్టుల యొక్క దొల్లతనం గురించి మీరు తెలుసుకోండి. కమ్యూనిజం యొక్క విఫలత్వం, కంప్లీట్ ఫెయిల్యూర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎక్కడ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ బాగుంది చెప్పండి. చైనా ఏడుస్తుంది, రష్యా ఏముంది అక్కడ. వాడు ఒకడు పెద్ద సార్ కంటే ఎక్కువగా ఉన్నాడు. వాడు ఇల్లు చూసారా, పుతిన్ గాడి ఇల్లు. వాడు ఇల్లు ఒక పెద్ద ఏరోప్లేన్ లోపలికి వెళ్ళిపోతుంది, బోయింగ్ ఆ డోర్లో వెళ్ళిపోతుంది. అంత పెద్ద మ్యాసివ్ డోర్స్, అంటే 50-60 అడుగులు ఎత్తున్న ద్వారాలు. వాడి డైనింగ్ టేబుల్ కొన్ని వేల మంది ఒకేసారి తినొచ్చట. ఆ పెరేషియల్ హౌసెస్ అది చూస్తే ఒక రాజుకి ఏమాత్రం తీసిపోవడం మనవాడు, మహారాజుకి రారాజుకి మన సుయోధన సార్వభౌమ అన్నట్టుగా ఉంటాడు పని పొట్టాడు పుతిన్ గాడు. సరే, ఇలా ఉంటుందండి కమ్యూనిజం తాలూకు ఎఫెక్ట్స్. సో నెవర్ ఎవర్. పూర్వకాలం మా చిన్నప్పుడు కమ్యూనిస్టులు అంటే మంచి ఫ్యాడ్, అది మంచి కరోనా కూడా అందరూ కమ్యూనిస్టులే. ఒక ఏజ్ గ్రూప్ ఇంటర్మీడియట్ నుంచి నువ్వు డిగ్రీ అయిన దాకా నువ్వు కమ్యూనిస్టే ఉండాలి. కమ్యూనిస్ట్ భావజాలమే కరెక్ట్. అంటే అంత సమానత్వం, మా పేదవాళ్ళకి ఏదో మేము చేసేస్తాం, మా బడుగు వర్గాలకు మేము ఇది అది అని చెప్పి దొంగ ఏదో కబుర్లు చెప్పారు. వాడు పైగా ఒక్క 25 ఏళ్ళు వచ్చేసరికి వాడు క్యాప్ ఇస్తే డబ్బులు నల్లేస్తుంటాడు, ఉద్యోగం చేసి మాట్లాడు. ఇంకా అప్పుడు కమ్యూనిస్ట్ మర్చిపోతాడు. ఏంటండి. సో ఆ భావజాలం కరెక్ట్ కాదు. మార్క్స్ కానీ అతను గొప్పవాడు. మార్క్స్ మస్ట్ బి ఏ గ్రేట్ మ్యాన్. వాడు ఏదో ఆలోచించాడు, రాశాడు. కాకపోతే ఈ మొత్తం అది ప్రాక్టికల్గా పని చేయదు అని రుజువు అయిపోయింది. చైనా, రష్యా, నార్త్ కొరియా ఏముంది అక్కడ దేశంలో? ఏమీ లేదు. బయట ఇన్ఫర్మేషన్ రాదు, ఏమవుతుందో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు. ఆ కిమ్ జోన్ గడు వాడు మెంటల్ లాగా ఉన్నాడు. సరే, ఈ 3 ప్రాక్టికల్గా చూస్తున్న భయంకరమైన ఫెయిల్యూర్స్. మరి మిగతా దేశాలు ఉన్నాయి. వియట్నాం కూడా కమ్యూనిస్టే, మరి అది కూడా పెద్దగా ఫ్లారిష్ అయినట్లేదు. అంటే అందరూ ప్రజలంతా పేదరికంలో మగ్గాలి, పేదలని నేను భక్షించాలి, అది భావజాలం. అంటే పేదలు లేకుండా కమ్యూనిజం లేదు. ఇప్పుడు అందరూ రిచ్గా ఉంటే కమ్యూనిజం ఇస్ ఫెయిల్, డజంట్ ఎగ్జిస్ట్. అందుచేత కమ్యూనిస్ట్ ఫస్ట్ ప్రీరిక్విజిట్ అంటే అందరూ పోరుగా ఉండాలి. సో అది వాళ్ళు మేనేజ్ చేస్తారు. పుతిన్ గారు కానీ జిన్పింగ్ కానీ అందరినీ పేదరికంలో మగ్గబెట్టి అప్పుడు వాడు ఓహో నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చని చెప్పి వదిలేస్తాడు. సరే, ఇదండి కమ్యూనిజం యొక్క డొల్లదనం గురించి చెప్పడానికి చెప్పాను.
మీరు చాలామంది మీరు దాంట్లో కమ్యూనిస్ట్ ఉంటారు, దానిలో ఉంటే కొంచెం ఆలోచించండి. ఆలోచించి మీ తాలూకు ఐడియాస్ని కమెంట్స్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.